కడప నగరంలోని అల్మాన్పేట సర్కిల్ వద్ద ఇటీవల చోటు చేసుకున్న అవాంఛనీయ సంఘటనలపై మున్సిపల్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి విచారణ నిష్పక్షపాతంగా జరగాలని, అమాయకులను వేధించవద్దని కోరుతూ ఫెడరేషన్ ప్రతినిధులు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆర్టీఓకు వినతి పత్రం అందజేశారు. దశాబ్దాలుగా భిన్నత్వంలో ఏకత్వానికి నిలయంగా ఉన్న అల్మాన్పేట వంటి ప్రాంతంలో ఇటువంటి ఘర్షణలు జరగటం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. బాధితులకు న్యాయ సహాయం అందించేందుకు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మరియు న్యాయవాద సంఘాలు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం ఫెడరేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ మహబూబ్ బాషా మరియు యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్ సోహెల్ రాణా మాట్లాడుతూ, గొడవకు అసలు కారకులైన వారిని గుర్తించి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘర్షణతో సంబంధం లేని విద్యార్థులు, మైనర్లు మరియు యువకులను కేవలం అనుమానంతో పోలీసులు వేధించకూడదని, అక్రమ కేసులు పెట్టవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలను విజ్ఞప్తి చేశారు. నగరంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా వెంటనే పీస్ కమిటీలు ఏర్పాటు చేసి మత సామరస్యాన్ని కాపాడాలని కోరారు. విద్వేషాలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారిని గుర్తించి వారిపై కఠిన చట్టాలను ప్రయోగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు ముల్లా ఖాజా హుసేన్ మరియు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. కడప నగరంలో జరిగిన దుర్ఘటనపై స్థానిక నంద్యాల జిల్లా కలెక్టర్ గారిని కలిశాము. ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున మెమరాండం ఇచ్చాము. కడప నగరంలో జరిగిన ఈ దుశ్చర్యలో హిందువులైనా ముస్లింలైనా ఒకటిగా ఉండే ప్రాంతంలో ఇలాంటి అవాంఛనీయ ఘటనలకు హిందువులలో, ముస్లింలలో కొందరు రెచ్చగొట్టే నాయకుల వల్లనే ఇటువంటి ఘటన జరిగిందని మేము భావిస్తున్నాము. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ అమాయకులైన హిందూ యువకులను కానీ, ముస్లిం యువకులను కానీ వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళను బేషరతుగా వాళ్ళను విడుదల చేయాలని కోరుతూ మేము ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున కోరుతున్నాము.